ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. 5 రాష్ట్రాల ఎన్నికలకు నేషనల్ ఎలక్షన్ కమిషన్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. ఈ 5 రాష్ట్రాల్లో అంటే పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాము, పుదుచ్చేరి. అస్సాము, పుదుచ్చేరి ఏమో కేంద్రపాలిత ప్రాంతాలు, మిగతాయి కూడా స్టేట్ హోదా ఉన్నటువంటి ప్రాంతాలు. ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో కీలకమైన ఎలక్షన్ పశ్చిమ బెంగాల్ ఎలక్షన్. పశ్చిమ బెంగాల్ ఎలక్షన్లో తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ హోరాహోరీ పోరు ఉంటుంది. 2021లో పశ్చిమ బెంగాల్ ఎలక్షన్ 8 ఫేజుల్లో జరిగింది. కానీ ఈసారి మాత్రం కేవలం 2 ఫేజుల్లో ఎలక్షన్ నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 13, ఏప్రిల్ 23 ఈ 2 రోజుల్లో కూడా పోలింగ్ జరగబోతూ ఉంది. మే 4న రిజల్ట్ రాబోతూ ఉంది. మొత్తం పశ్చిమ బెంగాల్లో 294 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్నాయి కదా, 5 రాష్ట్రాలకి కలిపి 17 కోట్ల మంది ఓటర్స్ ఉంటే ఒక్క పశ్చిమ బెంగాల్లోనే 9 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. చూడండి పశ్చిమ బెంగాల్ ఎంత కీలకము. పశ్చిమ బెంగాల్లో ఖచ్చితంగా పాగా వేయాలని బీజేపీ ఎప్పటి నుంచో అనుకుంటుంది. 2021 ఎలక్షన్లో కూడా తీవ్రమైనటువంటి ప్రయత్నం చేసింది. తీవ్రమైన ప్రయత్నంలో బీజేపీ కొంత సక్సెస్ కాగలిగింది. 77 సీట్లని సాధించగలిగింది. అంటే 294 సీట్లలో 77 సీట్లు అనేది మీకు చిన్నగా కనిపించవచ్చు. కానీ అంతకుముందు బీజేపీ కేవలం 3 అసెంబ్లీ స్థానాలు మాత్రమే ఉన్నాయి. 2016 నాడు జరిగినటువంటి ఎలక్షన్స్లో బీజేపీ నామినల్ ఇక్కడ 3 నుంచి 77 స్థానాలు గెలవగలిగింది. అలాగే టీఎంసీ పార్టీ తన అధికారాన్ని కాపాడుకోగలిగింది, 215 సీట్లని సంపాదించగలిగింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తన అధికారాన్ని 3సారి 2021లో కాపాడుకోగలిగింది. ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వస్తే 4వసారి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్నట్టు లెక్క. 2011లో తొలిసారి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులని ఓడించి అధికారంలోకి వచ్చింది. మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అయ్యారు. 2016లో రెండోసారి మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు 2021లో 3వసారి మమతా బెనర్జీ గెలిచి ముఖ్యమంత్రి కాగలిగారు. కానీ ఈసారి బీజేపీ గట్టి పోటీనైతే ఇచ్చింది. 77 స్థానాలతో ప్రతిపక్ష స్థానాన్ని బీజేపీ సంపాదించుకోగలిగింది. కానీ అధికారం మాత్రం టీఎంసీదే. కాకపోతే మమతా బెనర్జీ ఎమ్మెల్యేగా ఓడిపోయారు. 2021లో మమతా బెనర్జీ ఎమ్మెల్యేగా ఓడిపోవటం అనేది ఆమెకు క్షేమే. కానీ అధికారాన్ని నిలబెట్టుకోగలిగింది. తర్వాత ఎమ్మెల్సీ అయి ముఖ్యమంత్రి అయ్యారు, అది వేరే విషయం. అయితే ఇప్పుడు ఈ ఎన్నికలు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రెస్టేజ్గానే తీసుకుంది, బీజేపీ పార్టీ ప్రెస్టేజ్ తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో మమతా బెనర్జీని ఓడించి పశ్చిమ బెంగాల్ పీఠాన్ని దక్కించుకోవాలి, దేశం మొత్తం కాషాయ జెండా ఎగరాలి అనుకుంటున్నటువంటి బీజేపీ పార్టీకి పశ్చిమ బెంగాల్ కొంత మింగుడుబడిన రాష్ట్రంగా ఉంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అందులో పెద్ద స్టేటు, మమతా బెనర్జీ చాలా గట్టి ప్రత్యర్థిగా కనపడుతున్నారు. లోకల్ ఫీలింగ్ని తనకు అనుకూలంగా మార్చుకోగల కెపాసిటీ ఉన్నటువంటి ఉమెన్ తను. కాబట్టి కొంత బీజేపీకి ఇబ్బంది అవుతుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కైవసం చేసుకోవాలనేటువంటి ఒక ప్రయత్నంలో మాత్రం బీజేపీ తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. వ్యవస్థలను కూడా దానికి అనుగుణంగా వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. కానీ బెంగాల్ అంత ఈజీగా లేదు. బెంగాల్లో మమతకున్న పట్టు, తృణమూల్ కాంగ్రెస్కి ఉన్న పట్టు, లోకల్ ఫీలింగు, ఆమె స్ట్రాటజీలు, కొంత డ్రామాటిక్స్, ఇవన్నీ కూడా ఇప్పుడు బీజేపీ హిందూ పోలరైజేషన్ చేస్తుంది. అంతే యాంటీ పోలరైజేషన్ మమతా బెనర్జీ తన వెనక ర్యాలీ చేసుకోగలుగుతుంది. అక్కడ మైనార్టీలని మిగతా వాళ్ళందరినీ కూడా. సో అక్కడ లోకల్ ఫీలింగ్ ఒకటి తనను తాను డిఫెండ్ చేసుకోగలుగుతుంది. రకరకాల కారణాలు. కాబట్టి 294 అసెంబ్లీ సీట్లు ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్లో మళ్ళీ కొంత టీఎంసీ వైపే మొగ్గు చూపించగలుగుతుంది. కానీ బీజేపీ గట్టి పోటీ ఇవ్వగలుగుతుంది. ఎలక్షన్ మేనేజ్మెంట్లో బీజేపీ పాస్ అయితే మనం చెప్పలేం. కానీ నేను చెప్పగలను, టీఎంసీని ఓడించడం అంత చిన్న విషయం కాదు, అంత ఈజీ అయితే కాదు. ఆమె మీద వ్యతిరేకత ఉన్న మాట వాస్తవం. కాకపోతే బీజేపీ దాన్ని ఎన్నికేజ్ చేసుకోవటానికి తిప్పలబడుతుంది. కానీ అక్కడ లోకల్ ఫీలింగ్ ముందు, మమతా చేస్తున్న క్యాలిక్యులేషన్స్ ముందు బీజేపీ కొంత ఇబ్బంది పడుతోంది. అయితే అక్కడ మొదటి నుంచి బలంగా ఉన్న కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వీళ్ళంతా నామినలే. టీఎంసీ వర్సెస్ బీజేపీ మధ్య మాత్రమే ఫైట్. ఇప్పుడు బీజేపీ గతంలో 77 సీట్లు సంపాదించింది. ఈ 77 దాదాపు 150 సీట్లు ఖచ్చితంగా ఈసారి కొట్టాలనేటువంటి ప్రయత్నంతో బీజేపీ టార్గెట్ 150 పెట్టుకొని ప్రయత్నం చేస్తుంది. 150 కనుక బీజేపీ సాధించగలిగితే అధికారం వచ్చినట్టే లెక్క. 77 సీట్ల నుంచి 150కి వెళ్ళాలి. 3 సీట్ల నుంచి 77కి పోయాం కదా, 77 నుంచి 150కి వెళ్ళాలి అనే టార్గెట్తో పనిచేస్తుంది.
కేంద్రీకరించి పనిచేస్తుంది 150 సీట్ల మీద. మరి ఎంతవరకు సక్సెస్ కాగలిది అనేది చూద్దాం రాబోయే కాలంలో. కానీ ఇప్పటికీ కొంత మమత వైపే ఉంది ఎలక్షన్ మూడ్.